సో పురుషులతో పురుషులు చేసే పాపాన్ని సాంగత్యాన్ని యోధ ప్రజలు చేస్తున్నారు. కాబట్టి సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా ప్రజలారా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు పెట్టు. సో సొదొమలో చేసిన పాపం అదొకటేనా? కాదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును. సో సొదొమలో చేసిన పాపం ఏంటంటే గర్వంతో ఉంది సొదొమ. ఎందుకంటే అందమైన పట్టణం, చాలా సౌందర్యవంతమైన పట్టణం, అన్నీ ఉన్న పట్టణం, సో మంచి సిటీ అప్పుడు. సో ఈ సొదొమ పట్టణము, సో అక్కడ మాట్లాడుతున్నాడు, సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు. ఏంటి దాని కుమార్తెలు? గొమొర్రా పట్టణం, దాని చుట్టుపక్కల ఉన్న పట్టణం, దాని కుమార్తెలను ఏమంటాడు? కలిగిన గర్వమును. సో దేవుడి ప్రజలకు దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు కామవాంఛతో నిండా ఉండటమే కాకుండా మీరు గర్వముతో నిండి ఉన్నారు. బయటేమో ఆరాధన చేస్తా ఉన్నారు, బయటికి బలు తీసుకొస్తా ఉన్నారు, బలిపీఠం దగ్గర బలి నడిపిస్తా ఉన్నారు, లోపల ప్రధాన యాజకులతో బలి లోపలికి తీసుకెళ్తున్నారు. కానీ సమాజంలో గర్వంతో నోరు నిండితే గర్వం, అహంకారం. దేవుడి ప్రజలు ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. నీవు గర్వంతో నిండిపోయావు కాబట్టి సొదొమ న్యాయాధిపతులారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ గర్వంతో నిండిన సొదొమ పట్టణాన్ని ఏం చేశాడు? అగ్ని గంధకముతో కాల్చేశాడు దేవుడు. గర్వం అనేది చిన్న పాపం కాదండి. వస్తుంది కదా, నాశనంలో ముందు. సో ఒకవేళ మనతో ఏదైనా గర్వం కానీ, మన ఆలోచనలో ఉన్నటువంటి గర్వం కానీ, ఏ విషయమైనా ఉన్న గర్వం కానీ ఉంటే కనుక ఈరోజు దాన్ని మనం దేవుని సన్నిధిలో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే మన సొదొమ కాదు, మన సొదొమ న్యాయాధిపతులు కాదు, మన గొమొర్రా ప్రజలు కాదు, దేవుని స్వార్థం నుంచి పడుకున్న దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సో సొదొమ గొమొర్రా ప్రజలు వారు చేసిన పాపాలను చెప్తూ, వారు చేసిన పాపం చెప్తూ గర్వముతో బ్రతుకుతూ ఉన్నారు. కాకపోతే మా కూడా గర్వాన్ని గురించి తెలియజేస్తాం. సమయం తర్వాత చదువుకోండి. సో దీన్ని చూసి గర్విస్తున్నారు. సో వాళ్ళు దేన్ని చూసి గర్వించారంటే సొదొమ పట్టణం అందమైన పట్టణం చూసి, అభివృద్ధి చూసి వారు గర్వించారు. కింద వచ్చి చదవండమ్మా. సో యెహెజ్కేలు గ్రంథం ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి. ఏమంటాడు? ఆహార సమృద్ధి. సో ఈ గర్వం ఎందుకు వచ్చింది అని తెలియజేస్తే ఏమని చెప్తున్నాడు? సొదొమకి ఎందుకంటే వచ్చిందంట ఆహార సమృద్ధి. సో మనుషుల్లో ఎందుకు గర్వం వస్తుందంటే, ఆహారం సమృద్ధిగా దొరికితే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. సో పేదరికం ఉందనుకోండి, ఏ పూట కాకపోతే పనికెళ్ళి లేదంటే ఏదో కష్టం వచ్చి అప్పులు కానీ ఇవన్నీ తీర్చుకోవాలనుకోండి, ఏమవుతుంది? సో కొంచెం నెమ్మదిగా ఉంది. సో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆహార సమృద్ధి ఉంది కనుక దేనికి గర్విస్తున్నారు. ఆహార సమృద్ధి దేవుని బిడ్డలకు ఉంటుందా అంటే ఉంటుంది. దేవుని బిడ్డలకు ఉంటుంది. దేవుడు ఇస్తాడు. దేవుడు మంచి స్థితిలో కూడా ఉంచుతాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎందుకంటే వారి ద్వారా ప్రజలు ఆశీర్వదించబడాలి, వారి ద్వారా సంఘం ఆశీర్వదించబడాలి, వారి ద్వారా అనేక మందికి మేలు కలగాలి. కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కానీ గర్విస్తే
అని గర్విస్తే దేవుడు ఏం చేస్తాడు? సొదొమోలోగా చేసేస్తాడు. ఇది నా మాటలు కాదు సుమా, దేవుని వాక్యం చదివిస్తాను. తర్వాత ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి. ఏంటదా? నిర్విచారమైన సుఖస్థితి. ఏమి కాదులే, ఏమి రాదులే. కిడ్నీ పోయిందనుకో, ఒక 20 లక్షల కిడ్నీ ఎక్కుంటుంది. సో నిర్విచారమైన సుఖస్థితికి వెళ్ళిపోతే దేవుడు ఉండరాని ప్లేస్లోనికి తీసుకువెళ్ళిపోతాడన్న విషయాన్ని గమనించాలి. సొదొమ గర్వించింది, సొదొమ కామంతో ప్రవర్తించింది, సొదొమ నిర్విచారమైన. సో సొదొమ ప్రజలు ఏ రోజు అగ్నిగంధకాలు వచ్చి కూల్చేస్తాయనుకోలేదు. ఏ రోజు అగ్నిగంధకాలు వచ్చి పైనుంచి ఆకాశం నుండి అగ్నిగంధకాలు వచ్చి మమ్మల్ని అందరినీ కాల్చేస్తాయని, లేదంటే ఇల్లులన్నీ తగలబడిపోతాయని ఏ రోజు అనుకోలేదేమో ఎవరు? సొదొమ. కానీ అకస్మాత్తుగా పైనుండి ఆకాశం నుండి రావడం ప్రారంభించాయి. ఇల్లులన్నీ కాలిపోతా ఉన్నాయి. ఒక పక్కన లోతు పరిగెడతా ఉన్నాడు, పెట్రోల్ వేసుకొని పరిగెడతా ఉన్నాడు, భార్య పరిగెడతా ఉంది. సడన్ గా భార్య పుస్తకం అయిపోయింది. అంతా అయోమయ పరిస్థితి. నిర్విచారం కాస్త సుఖస్థితి కాస్త ఏమైపోయింది? ప్రమాద పరిస్థితిలోనికి. ఇప్పుడు గమనించండి, సుఖస్థితి ప్రమాదం, నిర్విచారమైన స్థితి ప్రమాదం. సో గర్వంతో కూడిన పరిస్థితి మనకు ప్రమాదం అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పెట్టాలి. యెషయా గ్రంథం ద్వారా సెలవిస్తా ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథం ద్వారా సెలవిస్తా ఉన్నాడు దేవుడు, గర్వించొద్దు అని తెలియజేస్తా ఉన్నాడు. ఆహార సమృద్ధి పట్ల మీ యొక్క పరిస్థితిని, నిర్విచారమైన సుఖస్థితి నీకు వద్దు అని చెప్తున్నాడు. అక్కడ మనకు కింద మాసం చెప్తున్నాడు చూడండి, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఇప్పటివరకు ఏ పాపం చెప్పాడు? నామం గురించి చెప్పాడు, గర్వం గురించి చెప్పాడు, సుఖస్థితి గురించి చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు అసలైన పాపం గురించి. దీనులకు దరిద్రులను సహాయం చేయలేని స్థితిని పాపంగా పోలుస్తూ వారిని కాల్చి వేసేసాడు దేవుడు. తెలుసా? అది కూడా బాగా. సో నీ దగ్గర ఉన్న పేదవాడిని నువ్వు కలిగించకపోతే దేవుడు సొదొమలా చేస్తాడేమో. దేవుడు సొదొమను ఎందుకు అలా చేశాడంటే, గర్వము అయితే, సుఖస్థితి అయితే పేదలను కలిగించలేదట ఈ సొదొమ, దరిద్రులను చూడలేదట ఈ సొదొమ. సో దరిద్రులను పేదలను చూడకపోవడం కూడా ఒక పాపంగా చేసుకుని ఆఖరికి సొదొమ కాలిపోయింది. అందమైన పట్టణం కాలిపోయింది. పైకి అందంగా కనిపించింది, కానీ లోపల ఏముంది? కుళ్ళిపోయింది. సో బయటేమో బలిపీఠం మండిపోతుంది, ఆరాధనలు వెళ్ళిపోతున్నాయి, దేవాలయాలు ఆరాధనలు వెళ్ళిపోతున్నాయి, కానుకలు తెస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ లోపల వెళ్ళిపోతుంది. పేదవాడిని చూడలేని స్థితి, దీనులను చూడలేని స్థితిలో కుళ్ళిపోయాము, దరిద్రులను ఆదరించలేని స్థితిలో కుళ్ళిపోయాము, గర్వంతో కుళ్ళిపోయాము, సుఖస్థితితో కుళ్ళిపోయాము. దేవుడిని విడిచిపెడుతున్నాము. జాగ్రత్త. సర్వస్థానం స్పష్టంగా సర్వస్థానం గొప్పగా ప్రచారాలు మాట్లాడుకుంటున్నాడు. దేవుడికి ఇచ్చిన ఉద్యోగం, దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం అన్ని దేవుడిచ్చిందే, కానీ గర్వించుకోవద్దు, ఇది చేయొద్దు. దేవుడు వాక్యం సరిస్తాడు. ఆహార సమృద్ధి పేదవాడిని ఆదరించు, పేదవాడిని కనిపించు, దళితులను ఆదరించు, ప్రేమ చూపించు, జీవించాల్సి సహాయకుగా దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఇంకా ఉన్నతమైన స్థితిలో జీవిస్తాడు. ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి ఆరోగ్యం అక్కడ మాట్లాడుతున్నారు.
ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా చదువుకుంటారు. వారు అహంకరించి నా దృష్టికి ఏ క్రియలు చేసేది కనుక నేను దానిని చూచి, నేను దానిని చూచానని చెప్తున్నాడు. సో మధ్యలో సాక్ష్యం అవసరంలా, ఆయనే సాక్షి. నేను దాన్ని చూచాను. గుమ్మర పరిస్థితి నేను చూచాను, సుగమ పరిస్థితి నేను చూచాను. దరిద్రులకు సహాయం చేయలేదు, అహంకారంతో బ్రతికింది. కాబట్టి నేను ఏం చేశానంటే వెళ్ళగొట్టి జాగ్రత్తగా ఉంచాను. సో మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాన్ని దేవుడు వెళ్ళగొట్టే స్థితికి తెచ్చుకోకూడదు. సో ఒకవేళ ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే మనం హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. చూడండి, చదువుతాం. చూడండి మళ్ళా సొదొమ న్యాయ 10 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశములకు చెవియొగ్గిడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, దహన బలులను బాగుగా మేపిన దూడల పురుగు నాకు సో దేవుడు బాగుగా వేసిన దూడలను చేస్తున్నారు, గొర్రెలను చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటే తెస్తున్నారు. కానీ దేవుడు ఏం జరుగుతున్నాడు? నాకు వెక్కసం అయిపోయింది. నాకు అంటే దేవుడు హృదయాన్ని బట్టబయలు చేసి, హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బయలు చేసి, సో నీ బలులు నాకు ఎలా ఎందుకంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, వాళ్ళు బలులు అర్పిస్తున్నారు కదా. 17వ వచనంలో చూడండి, కీడు చేయడం మాని మేలు నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. సో విధవరాలి పక్షం ఉండమన్నాడు, న్యాయం చేయమన్నాడు. ఇవన్నీ సుగమో మానేసింది కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడు. చేయకపోతే కాబట్టి ప్రేమను దేవుని పట్ల వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు సెలవిస్తున్న విషయం ఏంటంటే, సుగమలాగా బయట అందరంలాగా అందంగా ఉండొచ్చు, కానీ లోపల మనలో పాపం ఎదుగుతుంది. క్రైస్తవ పేరు బయటికి కనిపించవచ్చు, కానీ లోపల సుగమ పట్టణంలాగా ఉన్నాము. సో బయటకు మంచిగా కనిపిస్తున్నాము, కానీ లోపల సుగమలాగా గర్వంతో బ్రతుకుతున్నాము. బయటకు ఆరాధన చేస్తా ఉన్నామేమో, కానీ లోపల సపోర్ట్ వేషం పెట్టుకొని అపవిత్రత కలిగి బ్రతుకుతున్నాము. సో నేను వర్షిప్ చేస్తున్నానా, లేదా నేను వాక్యాన్ని వింటున్నానా, నేను సరైన ఆరాధన చేస్తున్నానా, లేక బయటకు నటిస్తున్నానా అనే విషయాన్ని ప్రభు వారు తెలియజేస్తే ఈరోజు మనల్ని క్వశ్చన్ వేసుకోవాలి. మన జీవితాల్లో క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, లేక నటిస్తున్నానా, మెయింటైన్ చేస్తున్నానా అనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకొని సొదొమ పాపం సంఘంలోకి రాకూడదు. వారు మొట్టమొదటిగా పాపం చేశారు బయట, అది సమాజంగా కూడి సమాజం కాస్త ఆఖరికి ఏమైంది, దేవాలయంలోకి వచ్చింది. దేవాలయం పాపంతో నిండిపోయింది. బయట మనం చేసే క్రియలు సమాజం మీద ఎఫెక్ట్ అవుతాయి. సమాజం కాస్త సంఘంలోకి వస్తాయి, సంఘంలో కాస్త మన ఆత్మీయ జీవితాన్ని కాదు, మన సంఘ జీవితాన్ని కూడా పాడు చేస్తాయి. కాబట్టి సొదొమ కాదు మన జీవితం, సొదొమ కాదు మన సంఘం. ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మనకి. ఆ సంఘాన్ని మనం ఎలా బ్రతికించాలంటే యూదా బ్రతుకు, మారిపోయిన యూదా బ్రతుకు. యేసుక్రీస్తును అంగీకరించిన క్రైస్తవునిలాగా, విశ్వాసులాగా మనం బ్రతకాలి. దేవుడు సర్వేస్తా ఉన్నాడు, పైకి భక్తిగా నటిస్తూ బలులు అర్పిస్తున్నావు, అని ఈ బలులు నాకు ఇష్టం. నువ్వు తెస్తున్న డబ్బు నాకు అవసరం. ముందుకి ఇచ్చి మొదల కొండలకి వెళ్ళి ముందుకి ఇచ్చి, వేరే కొండలకి వెళ్ళి ముందుకి ఇచ్చి, బోర్రోడ్కి అక్కర్లేదు నీ అరిగిపోయింది, బోర్రోడ్కి అక్కర్లేదు నీ పండిపోయింది. కానీ దేవుడు అనిపించేస్తుంది
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఉన్నారు. దేవుని సంఘంలోనికి సొదొమ రాకుండా దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త కలిగి జీవించాలని మనం చూస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. తనలో ఉంచుతాం. ప్రార్థన చేద్దాం. ఉంచుతాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. మోకరించలేని వాళ్ళు అంటే నాలో గర్వం ఉందా, నన్ను క్షమించు ప్రభువా. సొదొమ అనే నాలో సుఖస్థితి ఉందా, నన్ను క్షమించు ప్రభువా. సొదొమ అనే ఆహార సమృద్ధిని బట్టి దీనిలో దేవుని దగ్గర ఒప్పుకున్నామా ప్రభువా, నన్ను క్షమించు. నేను సొదొమ కాదు ప్రభువా, నేను నీ బిడ్డను. నన్ను నీ బిడ్డగా మార్చండి ప్రభువా. నేను సొదొమ కాదు ప్రభువా, నా సంఘం సొదొమ కాదు. నీ స్వరక్తి ఇచ్చి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ సన్నిధిని కోల్పోతున్నాను. పరిస్థితితో జీవిస్తున్నాను. ఇది జ్ఞాపకం చేసుకున్నాను. క్షమించి మీ బాధలు మీకు ఇష్టమైన పాత్రగా దేవా, తిరిగి మేము మా హృదయాలను తెరవండి దేవా. మా బరువును